రైతు బంధుకి రామ్ రామ్, దళిత బంధుకి రామ్ రామ్, జై భీమ్. తప్పే లేదు. నేను మళ్ళీ చెప్పదలుచుకున్నా బ్రదర్, నిజంగా రైతు బంధు అనేది గొప్ప పథకం, నేను కాదంటలేను. రైతు బంధు గొప్ప పథకం. ఇప్పుడు ఈ రైతు బంధు లేకముందు రైతులు పొలాలు పండించలేదా? వ్యవసాయం చేయలేదా? రైతు బంధు రాకముందు నుండి పొలాలు పండించిండ్రు, వ్యవసాయం చేసిండ్రు రైతులు. కానీ రైతు బంధు విషయంలో ఎంత భయంకరమైన నిజాలు ఉన్నాయి కొన్ని అంటే, ఒక మిత్రుడు నాకు మొన్న 3 రోజుల క్రితము అమెరికా నుండి ఫోన్ చేసిండు అర్ధరాత్రి. మాకు రైతు బంధు పడలేదు అన్నాడు. ఎక్కడి నుండి ఫోన్ చేస్తాను నువ్వు అంటే, అమెరికా నుండి అన్నాడు. ఎంత ఉంటుంది నీ శాలరీ అంటే నవ్వుతాండి. ఇక ఉండేది అమెరికాలో, వ్యవసాయం చేయడు, 5 ఎకరాల భూమి ఉన్నది, రైతు బంధు కోసం చూస్తాడు. ఇప్పుడు ఏమనాలి వీళ్ళను? అంటే ఒట్టిగా రాష్ట్ర సంపదను లూటీ చేసే కార్యక్రమం కాదు ఇది. అంటే ఉచితాల ద్వారా ఎట్లా ఆశపడి బతుకుతానంటే చూడండి మీరు. పుణ్యానికి పైసలు వస్తున్నాయి అంటే మాకు అద్దు అనేటోళ్ళు తక్కువ, పుణ్యానికే కదా గుంజుకచ్చుకుందాం అనేటోళ్ళు ఎక్కువ ఉన్నారు. దీనివల్లనే ఇప్పుడు రాష్ట్రం దివాలా తీసింది. దీనివల్లనే రాష్ట్రం దివాలా తీసింది. ఒక్కొక్కడు 100 ఎకరాలు ఉన్నోనికి, 200 ఎకరాలు ఉన్నోనికి, ఇక మంత్రులు అయితే పెన్లాల పేరు మీద, ఎమ్మెల్యేలు అయితే భార్యల పేరు మీద, తమ్ముల పేరు మీద, బిడ్డల పేరు మీద భూములు పెట్టి అట్లా రైతు బంధువులు నాశనం చేసిండు. కేసీఆర్ గారు దీన్ని సమర్థించుకున్నారు. ఇంకా కేసీఆర్ గారు పెట్టిన రైతు బంధు పథకం గొప్ప, గ్రేట్. కానీ నువ్వు దాన్ని అమలు చేసిన విధానమే చాలా తప్పు. రైతు బంధు అనే పథకం గొప్పది, దాన్ని అమలు చేసిన విధానం ఖచ్చితంగా అత్యంత దారుణమైనది. నువ్వు లిమిట్ పెట్టు అని చెప్పిన అందరూ, 5 ఎకరాలకు పెట్టరా నాయన, నువ్వు 5 ఎకరాలకే రైతు బంధు అని పెట్టు. అసలు సిసలు రైతులు వీళ్ళే, 5 ఎకరాలు ఉన్నోళ్ళు వాళ్ళే దుక్కి దున్నుతారు, వాళ్ళే వ్యవసాయం చేస్తారు అంటే, లేదు లేదు దానికి లిమిట్ లేదు, 1000 ఎకరాలు ఉన్న రైతు బంధు ఎత్తా. మొండి కథలు. నేనే రాజు నేనే నీ అంత అన్నట్టు పోయిండు. ఇప్పుడు ఏం చేసిండు? ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. ఈ విషయంలో రేవంత్ రెడ్డిని కొంత మెచ్చుకోవచ్చు మనం. ఆయన లిమిట్ పెడతాడు, 5 ఎకరాలకి రైతు బంధు అని లిమిట్ పెట్టిన. అప్పుడు మంచి పద్ధతి అయింది. ఇప్పుడు నన్ను అడిగితే మనం అందరం రైతు బంధు ఎందుకు వేస్తలేవు, రైతు భరోసా ఎందుకు వేస్తలేవు అంటాను. బడ్జెట్ను పొదుపు చేసే ప్రయత్నం చేస్తాను రేవంత్ రెడ్డి. లేని హెచ్చులకు పోయి నేను కూడా అందరికీ ఎత్తా అని చెప్పి ఇంకా రాష్ట్రాన్ని అగమ్య గోచరంగా చేయకుండా ఎవరు ఎంత విమర్శించినా కొంత జాగ్రత్త పడతాను. కాకపోతే వీళ్ళు ఎందుకు రైతు భరోసా హామీ పెట్టిండ్రు అనేది మాత్రం 100% తప్పు. శాతగానప్పుడు ఎందుకు పెట్టిండ్రు, రైతులను ఎందుకు వంచాలని చూసిండ్రు, ఆ దొంగ హామీ ఎందుకు ఇచ్చిండ్రు, ఈ విషయంలో రేవంత్ రెడ్డిని నిందించవలసిందే. రైతు బంధు పథకం 5 ఎకరాల లోపున్న వాళ్ళకే ఇవ్వాలి. అది కూడా ఫీల్డ్ ఆఫీసర్ను పెట్టి, ఎవడైతే రైతు ఉన్నాడో భూమి దున్నుతాండా లేదా, వాడు భూమి దగ్గర ఉంటాడా లేదా, వాడే పొలం దగ్గరికి పోయి పొలం పనులు చేస్తాడా, కౌలుదారులకు ఇచ్చి పైసలు దొబ్బి ఈ ఒట్టిగానే పడాబు పెడతాడా, లేదా ఖాళీ భూములకు కూడా రైతు బంధు వేస్తానులా, ఇవన్నీ చూడాలి. రైతు బంధు అనే పథకం అతి గొప్ప పథకం. కానీ రైతు బంధును అమలు చేసే విధానంలో మార్పులు చాలా రావాలి. అసలు వ్యవసాయం అంటే తెలియనోళ్ళు, నాగలు బట్టనోళ్ళు, పొలం కాడికి బోనాళ్ళు, దుక్కి దున్నలోళ్ళు, పొలం వేయనోళ్ళు, కలుపు తీయనోళ్ళు, వీళ్ళందరూ కూడా రైతు బంధు పేరు మీద కొన్ని కోట్ల రూపాయల అక్రమానికి పాల్పడ్డారు. కాబట్టి రైతు బంధుని ఇంకా సంవత్సరం ఆపినా మంచిదే, కానీ ఖచ్చితంగా ఈ బడ్జెట్ను నాశనం చేయకుండా, భూస్వాములకు ఇవ్వకుండా, మంత్రులకు ఇవ్వకుండా, గవర్నమెంట్ జాబర్లకు ఇవ్వకుండా దీన్ని అదుపు చేయవలసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మేము ఏమన్నామంటే, మంత్రులకు రైతు బంద్ వేయద్దు, ఎమ్మెల్యేలకు రైతు బంద్ వేయద్దు, అదేవిధంగా ఈ గ్రూప్ 1 ఆఫీసర్లకు రైతు బంద్ వేయద్దు, గ్రూప్ 2 ఆఫీసర్లకు కూడా రైతు బంద్ వేయద్దు. ఎందుకంటే వీళ్ళందరూ ఉన్నత స్థాయిలో ఉన్నోళ్ళు. అవసరమైతే జెడ్పీటీసీలకు కూడా రైతు బంద్ వేయొద్దు. ఒక సర్పంచ్ ఆర్థిక పరిస్థితిని గమనించి సర్పంచ్లకు కూడా రైతు బంధు ఇవ్వాలా ఇవ్వద్దా అనేది ఆలోచించాలి. ఇంకా ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ జీతాలను బట్టి రైతు బంద్ వేయాలి. వాళ్ళకు ఒక్కొక్కరు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షల ప్యాకేజీలు నుండి కూడా రైతు బంధు కోసం ఆశపడే చిల్లరగాన్లు ఉన్నారు. ఒక ఐటీ ఎంప్లాయీసే కాదు, మిగతాలు కూడా 1-2 లక్షల జీతాలు నెలకు తీసుకుంటా ప్రభుత్వం నుండి వచ్చే ఉచిత హామీలకు వెర్రిగా ఆశపడి బతికే దుర్మార్గులు ఉన్నారు. వీళ్ళ వల్లనే దేశమంతా సర్వనాశనం అవుతాను. వీళ్ళు సంపాదించిన దాంట్లోకి వెళ్ళి దేశానికి పెట్టడానికి బదులు దేశం ఇచ్చే సొమ్మును ఉచితంగా దోసుకోవడానికి వెర్రిగా ఆశపడతాను.
కాబట్టి ఇన్ని రకాలైన అక్రమాలు రైతు బంధు చుట్టూ ఉన్నాయి కాబట్టే రైతు బంధును కొంతకాలం ఆపవలసిందే, బడ్జెట్ను సేవ్ చేయవలసిందే. రైతు బంధు అంతా ఇంత స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలే? 6 సంవత్సరాలు ఎంతో అవుతాను. ఇక అంతకుముందు వ్యవసాయం చేయనట్టు, అసలు పంటలే వండనట్టు, పొలాలే వేయనట్టు, యమ బిల్డప్లు. రోజుకు 10 మంది చెప్తారా నాకు రైతు బంధు రాలేదన్న మాట్లాడు. ఇంకొకసారి ఎవరన్నా రైతు బంధు రాలేదని నాకు ఫోన్ చేస్తే మీ సంగతి చెప్తాను. నేను వ్యవసాయం చేస్తానో లేదో ఏందో తెలియదు కానీ పుణ్యానికి వస్తానే డబ్బులు కావాలి, పుణ్యానికి వస్తానే డబ్బులు కావాలి. రాష్ట్రం ఏమన్నా కానీ, రాష్ట్రం అంగడంగడు కానీ ఆగం కానీ